తిరుమల లడ్డు వివాదంపై మధ్యాహ్నం 1 గంటకు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం విచారణ జరగనుంది. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు తిరుమల లడ్డు వివాదంపై విచారణ జరగబోతోంది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో సుప్రీంకోర్టులో మధ్యాహ్నం దీనికి సంబంధించి విచారణ ప్రారంభం కాబోతోంది. తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ మరికాసేపట్లోనే జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై కోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. మధ్యాహ్నం 1 గంటకు తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ దాఖలు చేశారు. లడ్డు వివాదంపై దాఖలైన పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ సరిగ్గా 1 గంటకు ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ భోగి, తిరుమల తిరుపతి లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ల విచారణ కొద్దిసేపటి క్రితమే వాస్తవానికి ప్రారంభం కావాలి. కానీ ఆ సమయంలో ఎందుకంటే ఇక్కడ పిటిషన్లు మొత్తం 4 ఉన్నాయి. ఈ 4 పిటిషన్లను ఒకే కేసుకు ట్యాగ్ చేస్తూ పిటిషన్లను విచారించబోతుంది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం. అయితే ఈ 4 సంబంధించినటువంటి పిటిషన్ల అడ్వకేట్స్ ఏకకాలంలో ఈ సమయానికి అందుబాటులో లేకపోవడంతో 1 గంటకు ఈ కేసును విచారిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి 1 గంట నుంచి 2 గంటల వరకు అన్ని కోర్టులకు కూడా లంచ్ సమయం ఉంటుంది. కానీ ఇది కీలకమైనటువంటి కేసు. అంతేకాదు ఈ కేసులో పలువురు సీనియర్ అడ్వకేట్స్ అపియర్ కాబోతున్నారు. సో అందరికీ ఒకే సమయం కుదరాలంటే ఖచ్చితంగా ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి అభిప్రాయపడ్డారు. మొదట 3 గంటలు అనుకున్నారు, ఆ తర్వాత 3:30 అనుకున్నారు. కానీ ఆయా సమయాల్లో వేరు కేసులు ఉండడం వల్ల ఈ కేసులో ఖచ్చితంగా లంచ్ సమయంలోనే విచారణ కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా అభిప్రాయపడింది. దానికి అనుగుణంగానే పిటిషనర్ల తరపు న్యాయవాదులు సైతం ఓకే అన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాస్తవానికి ముకుల్ రోహిత్గి, దాంతోపాటు సిద్ధార్థ లూత్రా, మరోవైపు ఇతర న్యాయవాదులు కూడా ఈ కేసులో హాజరు కాబోతున్నారు. కపిల్ సిబాల్తో పాటు మరోపక్క ఇతర సీనియర్ కౌన్సిల్స్ కూడా హాజరు కాబోతున్నారు. ఏదైతే తిరుమల తిరుపతి న్యాయస్థానం ఏదైతే దానికి సంబంధించి లడ్డు వివాదానికి సంబంధించి న్యాయస్థానంలో జరిగేటటువంటి విచారణ పూర్తి స్థాయిలో ఈరోజు ఎటువంటి ఆదేశాలు రాబోతున్నాయనేది మాత్రం చాలా కీలకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సిట్ను వేసింది. సిట్ ఒకవైపు తిరుపతిలో, తిరుమలలో కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. అయితే ఇటు సుప్రీంకోర్టు ధర్మాసనం మరి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది, అంతేకాదు పిటిషనర్లుగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి, దాంతోపాటు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఇంకోవైపు ఏదైతే సంపత్, సురేష్ చౌహాన్, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే ధర్మాసనాన్ని కోరుతుంది ఒకటే. వాళ్ళు వేసినటువంటి పిటిషన్లలో ఉన్నటువంటి అంశాలను కనుక చూస్తే ఇది దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్. సో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ వివాదంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే వాళ్ళ పిటిషన్లను విచారించేటటువంటి ధర్మాసనం మరి 1 గంట తర్వాత ఎటువంటి ఆర్డర్స్ ఇవ్వబోతుంది అనేది కూడా కీలకంగా మారుతుంది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం తరపున ముకుల్ రోహిత్గి, అటు సిద్ధార్థ లూత్రా ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు సిట్ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాళ్ళు చెప్పే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే 1 గంటకు ప్రారంభమయ్యేటటువంటి ఈ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చేటటువంటి ఆదేశాలు మాత్రం కీలకంగా మారుతాయి. మొత్తానికి ఆ కల్తీ జరిగినటువంటి పరిస్థితి, నెయ్యికి సంబంధించినటువంటి అంశంలో లడ్డూ ప్రసాదం పైన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా
ఆవేదన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకోసమే సుబ్రహ్మణ్య స్వామితో పాటు వైవి సుబ్బారెడ్డి ఇతర ఇద్దరు పిటిషనర్లు సైతం వాళ్ళంతా కోరుతుంది ఒకటే, అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ దర్యాప్తు అనేది జరిగితేనే ఇటు భక్తులు కావచ్చు, తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ప్రసిద్ధి, దాంతోపాటు లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత, వీటన్నిటిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు తమ పిటిషన్ల ద్వారా కోర్టును కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే 1 గంటకు ఈ కేసు విచారణ ప్రారంభం కాబోతుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.